హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో చేపల పులుసు చూపిస్తున్నానండి. ఇలా చేస్తే ఫస్ట్ టైం చేసినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏ చేపతో చేసినా కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు వీడియో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 50 గ్రాముల చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను కేజీ చేపలు తీసుకున్నాను. ఈ చేప ముక్కలన్నింటినీ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఉప్పు నిమ్మరసం వేసి కడుక్కుంటే నీసువాసన లేకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ చేప ముక్కల్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్లు కారం వేసుకొని 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఈ విధంగా చేప ముక్కలన్నిటికీ కూడా బాగా పట్టించాలి. ఇలా ఉప్పు కారం పట్టించడం వలన పులుసులో ఉడికించుకున్నప్పుడు ఉప్పు కారం అనేవి లోపల దాకా పోయి టేస్ట్ బాగుంటాయి. ఇలా పట్టించాక మూత పెట్టి 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. 3 పెద్ద ఉల్లిపాయలు, 2 టమోటాలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 స్పూన్లు ధనియాలు, 2 యాలకులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి వేయిస్తుంటేనే మంచి స్మెల్ వస్తుందండి. ఇలా వేయించుకున్న వాటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత దీంట్లో 1 స్పూను గసగసాలు కూడా వేసుకొని మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వెడల్పుగా ఉండే బాండీ అయితే మనం చేప ముక్కలు వేసిన తర్వాత ఉడకడానికి ఫ్రీగా ఉంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. చేపల్లో అయితే ఉల్లిపాయలు బాగా సన్నగా వస్తాయండి. వీటితోనే గ్రేవీ కూడా వస్తుంది కదా. తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా వేసుకోవాలి. చిన్నవైతే 3, పెద్దవైతే 2 టమోటాలు వేసుకుంటే సరిపోతుంది. నానబెట్టుకున్న చింతపండు ఈ విధంగా చిక్కగా రసం తీసుకోవాలి. తర్వాత దీంట్లో 2 స్పూన్లు ఉప్పు, 3 స్పూన్లు కారం వేసుకోవాలి. ఈ పులుసుకి ఉప్పు కారం కొంచెం ఎక్కువగానే పడతాయి. పులుసు మరీ పల్చగా చేయం కదా, చిక్కగా చేస్తాం కాబట్టి ఆ పులుపుని బ్యాలెన్స్ చేస్తాయి. ఈ ఉల్లిపాయలు టమోటాలు కూడా మెత్తగా మగ్గిపోయినాయి. ఇప్పుడు దీంట్లో రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని పోసుకోవాలి. తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి పులుపు చూసుకొని మరీ ఎక్కువగా ఉన్నట్లయితే కొంచెం నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 7-8 నిమిషాల సేపు ఉడికించాలి. తర్వాత ఉప్పు కారం కూడా చూసుకొని తక్కువైనట్లయితే కొంచెం వేసుకోవచ్చు. తర్వాత రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకోవాలి. ఈ పొడి వేయగానే మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా అసలు చాలా బాగుంటుందండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని చేప ముక్కలను కూడా వేసుకోవాలి. ఇలా వెడల్పుగా ఉండే బాండీ అయితే ముక్కలన్నీ కూడా ఫ్రీగా ఉడకడానికి బాగుంటుంది. ఇలా అన్నిటినీ పులుసులో వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. వీటిని గరిటతో అస్సలు తిప్పకూడదండి, చేప ముక్కలు చెదిరైపోతాయి. మధ్య మధ్యలో ఒకసారి ఈ బాండీ అంతా 2 సైడ్లా పట్టుకొని తిప్పితే సరిపోతుంది. పులుసు చూసారా, చిక్కబడిపోయింది. ఆయిల్ ఈ విధంగా పైకి తేలినట్లయితే కరెక్ట్గా రెడీ అయిపోయినట్లే. ముక్క కూడా ఒకసారి చూద్దాము. ఈ విధంగా చాకు పెట్టి గుచ్చితే ఈజీగా దిగిపోయినట్లయితే ముక్కలు కూడా ఉడికిపోయినట్లే. ఎక్కువసేపు పట్టదండి. చేప ముక్కలు వేసిన తర్వాత 10 నిమిషాల్లోనే త్వరగానే ఉడికిపోతాయి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూశారు కదా, చాలా ఈజీగా టేస్టీగా ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఆరేటప్పటికి ఇంకా చిక్కబడుతుంది. నెక్స్ట్ డేకి అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.